చాలా సంతోషం. యునైటెడ్ కింగ్డమ్ అక్కడి నుంచి కమ్మ సంఘం వాళ్ళు నన్ను సంప్రదించినందువలన మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 10వ సంవత్సరం జరుపుకుంటున్న సందర్భంలో మీకు అందరికీ 80 ఏళ్ల వయసున్న నేను చాలా ఆనందపడి మీకు అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. మీరందరూ అక్కడ సెటిల్ అయ్యి చాలా సుఖంగా ఆరోగ్యంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. మీరందరూ ఈ దేశం వదిలిపెట్టినాక ఇక్కడ మేము మా బాధ్యతగా ఇప్పుడు 2 విషయాల్లో మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఒకటి, అందరికమ్మ వాళ్ళు కూడా కోటీశ్వర్లు అనేవాళ్ళు లేరు, లక్షాధికారులు కూడా లేరు, చాలా పేదవాళ్ళు కూడా ఉన్నారు మన దాంట్లో. వాళ్ళని బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళని మనం అదర్ కమ్యూనిటీస్ వాళ్ళకి గవర్నమెంట్ ఉంది వాళ్ళకి టేక్ ఓవర్ చేయడానికి, మన వాళ్ళకి అంత సపోర్ట్ సిస్టమ్ లేదు. కాబట్టి 2 విషయాల్లో మనం సపోర్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఒకటి, విద్యలో చాలామంది ఆడపిల్లలు కూడా ఇవాళ రూరల్ ఏరియాస్లో చాలామంది వాళ్ళు చదువుకు నోచుకోలేక, చాలా దూరం వెళ్ళలేక, చదివించలేక అటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే మగపిల్లవాళ్ళలో కూడా ఉన్నారు. వాళ్ళని కొంచెం ఆ ఏరియాస్లోకి వెళ్ళి మనం సర్వీస్ చేయడానికి కొంత ప్రయత్నం చేయాలి. అది మేము ఆల్రెడీ కొన్ని హాస్టల్స్ పెట్టి చేస్తున్నాం. రెండోది, ఆరోగ్యం. మీరందరూ కంఫర్ట్గానే ఉన్నారు యూకేలో. మీ పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడ, వాళ్ళకి గైడెన్స్ కూడా కావాలి. ఇవాళ రేపు ఆరోగ్యం అంటే మిగతా ఏ జబ్బులు వచ్చినా కానీ పర్వాలేదు, కానీ ఈ క్యాన్సర్ మహమ్మారి అనేది చాలా విపరీతమైన దూరంలో ఉంది. ఇక్కడ ప్రకృతి మనకి ఎగనెస్ట్గా ఉంది. క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ అవేర్నెస్ కానీ లేకపోతే మన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. నా రిక్వెస్ట్లో ఒకటే, మీరు మీ తల్లిదండ్రులని, పెద్దవాళ్ళని ఇక్కడ వదిలిపెట్టి అక్కడికి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి మెసేజ్ పెట్టండి. ఎట్టి పరిస్థితిలో ఏ చిన్న అనారోగ్యం ఉన్నా కానీ ప్రతిదీ కూడా క్యాన్సర్ అనే అనుమానంతో మీరు ముందు చెకప్ చేయించుకోవడం చాలా అవసరం. మేము కూడా వసుధారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా చాలా క్యాంపులు రన్ చేసి స్క్రీనింగ్ చేస్తున్నాం. అటువంటి లేకపోయినా కానీ ఏ చిన్న అనుమానం ఉన్నా కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది క్యాన్సర్ కింద ముందు నివృత్తి చేసుకోవాలి. లేకపోతే మాత్రం ఇల్లు వాకిళ్ళు అమ్ముకున్నా కానీ మనకి శవాలు తప్పితే కూడా ఏమీ మిగలడం లేదు. దాంట్లో చాలా ప్రివెన్షన్ కూడా ఉంది. ఇవాళ యాంటీ ఆక్సిడెంట్స్ పికప్ చేయాలి అని అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా మనం టర్మరిక్ వాడేవాళ్ళం. ఇప్పుడు లేటెస్ట్గా మాకు తెలిసింది ఏంటంటే, ఈ క్యాన్సర్ నిరోధక శక్తి పెంచాలి అని అంటే లక్ష్మణ ఫలం అనే ఫ్రూట్ ఒకటి బ్రహ్మాండమైనటువంటి ఒక ఫ్రూట్ ఉంది. ఆ ఫ్రూట్ తిన్నా మంచి క్యాన్సర్కి మంచి రెసిస్టెన్స్ పికప్ చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ కాబట్టి. లేకపోయినా సరే దాని లీవ్స్ అయితే, ఆకులు ఏవైతే ఉన్నాయో అవి మీరు డికాషన్ లాగా చేసుకొని రోజు 2 సార్లు కన్నా తాగితే మనకి క్యాన్సర్ని నిరోధించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ 2 విషయాలు మీకు చెప్పి మీకు అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేద్దామని ఈ అవకాశాన్ని ఈ విధంగా నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. నా పేరు గూడూరు సత్యనారాయణ. ఐఎమ్ అబౌట్ 79 years. Still I am planning for the eradication of the cancer in this community and the society in general. Thank you very much.